స్తుతిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో ప్రభువా, ఈ 2024లో ఈ మార్చి నెల ఈ 7 దినాల్లో ప్రభు 25వ తారీఖు ఉదయ కాలంలో నేను ఆరాధించే భాగం ఇచ్చాను. 10 నిమిషాలు దాసు నిలబెట్టుకొని నాతో ఎక్కడితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చున్నాము. మనకు బైబిల్ గ్రంథంలో నుంచి ఈ 7 దినాల్లో మనము ఎక్కువగా ప్రార్థించే వారంలో ఉండాలి. ఇప్పుడు ఉపవాసాలు ఉంటున్నప్పుడు మనము చాలామంది ఉపవాసాలు ఉంటారు, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటారు. కానీ కొంతమందికి మాత్రం దేవుడు సమీపముగా ఉంటాడు, కొంతమందికి మాత్రం సమీపముగా ఉండడు అనేది నా యొక్క సేవకుడిగా నాకు ఒక పేరు. అంటే అసలు కొంతమందికి ఎందుకు దేవుడు సమీపంగా ఉంటాడు, కొంతమందికి ఎందుకు సమీపముగా ఉండడు అనేది అంటే ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఒక విషయాన్ని కాకుండా భక్తిహీనుడు ప్రార్థన చేస్తాడు, భక్తి కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. భక్తి కలిగిన వాడు ప్రార్థన ఎలా ఉంటుందంటే అది మనిషికి కనపడకుండా దేవునికి కనబడేటట్టు. ఇది భక్తి కలిగిన వాడి ప్రార్థన. ఈ భక్తి లేని వాడి ప్రార్థన ఎలా ఉంటుందంటే మనుషులకు కనబడేటట్టు ప్రార్థన. రెండు విధాలుగా ఉంటుంది. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథంలో మనం చూస్తే 145వ కీర్తన 18వ వచనం, తనకు మొరపెట్టు వారందరికీ తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే తన మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడనా చూస్తున్నప్పుడు తనకు నిజముగా మొరపెట్టే వారికి అన్నాడు. అదే తనకు నిజముగా మొరపెట్టే వారికి మాత్రం యెహోవా సమీపముగా ఉన్నాడు అంటాడు. మొరపెట్టడం అనేది చూడండి, ఆకలైనప్పుడు, బాగా ఆకలి అవుతుంది అనుకోండి, ఆకలైతే వచ్చేటప్పుడు వచ్చే వేదన వేరు, ఆకలికి అడిగే విధానం వేరు. ఇప్పుడు కడుపు నిండిన తర్వాత ఇప్పుడు ఆకలి అవుతుంది, బాగా ఆకలి, అమ్మా నాకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది కాబట్టి ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, నాకు తొందరగా పెట్టామా అంటే ఆకలి అవుతున్నప్పుడు విధానం ఏడ్చుకుంటే అడుగుతాడు. కడుపు నిండిన తర్వాత వాటి ఏదో టైం ప్రకారం తినాలనుకుంటున్నాడు అనుకుందాం, అదేం చేస్తుంది, అని చెప్పు ఏమో ఇంకా పెట్టవా అంటే ఆల్రెడీ కడుపు నిండినోడే. అంటే ఒక టైం మెయింటైన్ చేసేవాడు అనమాట. అర్థమవుతుంది కదా. అంటే ఇటు ఆకలి కాదు, ఆకలి వాటి విధానం వేరు. ఆకలి కాకుండా ఏదో టైం ప్రకారంగా ఏదో కడుపులో యాద్దామని అలా ఆలోచన చేసేవారు వేరు. అదే ప్రార్థనలు కూడా ఇలానే ఉంటాయి. అందుకోసం మనం నిజంగా మొరపెడుతున్నామా, లేకపోతే మనం నిజంగా మొరపెడుతున్నప్పుడు మనకి ఎప్పుడు ఎవరు సమీపంగా ఉంటాడు, దేవుడు ఎప్పుడు మనకి సమీపంగా ఉంటాడు. కీర్తన గ్రంథంలోని పొందాం. కీర్తన గ్రంథంలో 22వ కీర్తన పొందాం. 22వ కీర్తన 9వ వచనం చదువుదాం. గర్భము నుండి జాగ్రత్త గ్రహించండి. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవేగా నాకు నమ్మకం పుట్టించింది. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఒక్క విషయం, నన్ను గర్భవాసన పుట్టించిన వాడు నువ్వు. నా తల్లి యొక్క పాలు తాగుతున్నప్పుడు అప్పటి నుంచి నమ్మకం పుట్టించిన వాడు కూడా నువ్వే. అంటే నమ్మకం పుట్టించిన వాడు నువ్వే. ఎలా నమ్మకాన్ని పుట్టించాడు? తల్లి పక్కన ఉందనుకోండి, తల్లి దగ్గర ఉందనుకోండి, భయం ఉంటుందా బిడ్డకి? భయం ఉంటుందమ్మా. ఎందుకంటే తల్లి సమీపంగా ఉంది.
బిడ్డకి సమీపముగా ఉంది కనుక బిడ్డకి భయం అనిపించదు. ఎందుకంటే నేను మొన్న యూట్యూబ్లో చూశాను. ఇప్పుడు పక్షులన్నీ ఇప్పుడు మనకి చిన్నప్పుడు చూసాం, కానీ చిన్న చిన్న గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టి ఒక పక్షి అక్కడ పుల్ల మొత్తం వ్యాధికి వచ్చేసి గూడు పెట్టి 2 గుడ్లు పెట్టింది. ఆ 2 గుడ్లలో కూడా ఒక్క గుడ్డు మాత్రమే పిల్లయింది, ఒక్క పిల్ల అయింది. అప్పటికి తనకి పిల్లలు, ఆ పిల్ల దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మేత తీసుకొని వచ్చి తను తినకుండా కూడా తనకే పెట్టింది, బిడ్డకే పెట్టింది. వర్షం పడుతుంది, కప్పు లేదు, దాని మీద కప్పు లేదు. ఈ యొక్క పిల్లకి ఏం లేదు, ఇంకా దాని మీద బొచ్చు రాలేదు, ఇంకా అంటే ఎంటికలు అంటే రెక్కలు రాలేదు. అవి రాలేదు కనుక అది మొత్తం కూడా ఒళ్ళంతా ఎలా ఉందంటే మామూలుగా ఉంది. కానీ పరిగెత్తుకొని ఎక్కడి నుంచి వచ్చింది తల్లి. వర్షం పడుతున్నట్టు అక్కడ తరుస్తుందని అలాగ కప్పుకొని తన బిడ్డని తన మొత్తం కూడా తన రెక్కలతో కప్పుకొని, తన తడిచినా బాధ లేదు, కానీ ఎవరు తడవకుండా చూసుకుంది? తన బిడ్డను తడవకుండా జాగ్రత్తగా వర్షం వెళ్ళిపోయేంత వరకు జాగ్రత్తగా చూసుకొని, అప్పుడు వర్షం ఆగిపోయిన తర్వాత లేచి అప్పుడు దుడుకుంది తన రెక్కల మీద ఉన్న నీళ్ళు అన్నీ. చూడండి, తల్లి సమీపముగా ఉంటే బిడ్డ ఎంత అంటాడు. అలాగే దేవుడు కూడా చూసినప్పుడు తల్లి ఎలాగ సమీపంగా ఉన్నప్పుడు బిడ్డ ఎలాంటి నమ్మకం కలిగి ఉంటాడో, భయం కలిగి ఉంటాడో, దేవుడు కూడా మనకి సమీపముగా ఉండాలి. సమీపముగా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడైనా సరే దేవుడు నీకు సమీపంగా నిజంగా ఎప్పుడు కూడా మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నేను ఈరోజు 3 గంటలప్పుడు లేచి మొరపెడుతున్నాను. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎక్కువ నా కోసం చేయను, ఎక్కువ నా కోసం నేను చేయను. ఎందుకంటే కొద్ది ప్రార్థన చేసుకుంటాను. నేను నిన్న దినమంతా కూడా మంచిగా జరిగింది, ఆరాధనని కూడా ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పేసి నా కొంచెం బలహీనత కూడా ఆ బలహీనత కూడా తీసుకునే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. బలహీనతగా ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం చూస్తున్నాను అన్నమాట. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం ఒక 3 కుక్కలు నా మీదకి వస్తున్నాయి. నా ముందు చాలా బలిష్టంగా ఉన్నాయి. అవి నా మీదకి వస్తున్నాయి, అవి నన్ను చీల్చడానికి వస్తున్నాయి, చంపడానికి వస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, అవి నా కోసం వస్తున్నాయి, నన్ను చంపడానికి వస్తున్నాయి. నువ్వు నాతో ఉన్నావు కనుక వాటిని జయించే శక్తి నాకు ఈ ప్రభు, వాటిని చంపగల శక్తి కూడా అంటే అని ప్రార్థన చేస్తాను. కానీ నేను మళ్ళీ చూడండి, ఆ దర్శనంలోనే మళ్ళీ ప్రార్థన చేస్తాను. కనుక అప్పుడు నేను నా చేతికి ఒక కర్ర దొరికింది, మోషేలాగా ఒక కర్ర దొరికింది. గొల్లవాడి కర్ర ఎలా ఉంది, ఆ శివరు నాకు నుంచి ఉంటుంది కదా, చిల్లది కదా, అలాగే ఆ కర్ర దొరికింది. ఆ కర్రతో ఆ వచ్చే వాటిని కొడుతున్నాను. ఆ 3టిని కొట్టి సందేశం దేవుడికి మహిమ. అంటే దేవుడు ఏమిచ్చాడు, వాటిని చంపడానికి కూడా దేవుడు కర్రని అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా ప్రార్థనించి లేచిన తర్వాత నేను టైం చూసుకోలేక లేచి చాలా సంతోషంగా ఉన్నాను. వాక్యం చదువుతూ అది కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు చూసినప్పుడు ఒకటే నేను ఎక్కువ విషయాన్ని నేను చెప్తున్నాను మాట, నిజంగా మొరపెట్టే వారికి ఒక సేవకుడైనా విశ్వాసైనా తన పని నమ్మకంగా చేస్తున్న వారికి, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. ఇంకొకటి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి అసలు ఏ కొదువ ఉండదు. కీర్తనకారుడు చూడండి, మీరు 34వ కీర్తనలో చూడండి. 34వ కీర్తనలో ఈ 34వ కీర్తనలో జాగ్రత్తగా గ్రహిస్తే 9వ వచనం, యెహోవాయందు భయభక్తులు గల వారికి, ఆయనందు భయభక్తులు కలిగిన వారికి ఉంచువారికి
ఏమి కొనుగోలు. అంటే భయము భక్తి ఎలా ఉండాలి? భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు యెహోవా సమీపంగా ఉంటాడు. అసలు మనకి ఏ కొరత అనేది ఉండదు. గట్టిగా చేద్దామా, గట్టిగా చేద్దామా. మనము ఎక్కువ దీనత్వం కావాలి. మొదలుపెట్టేటప్పుడు ఎలా ఉండాలంటే దీనత్వం కావాలి. ఆ దీన మనస్సు అనేది మనకు ఉన్నప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. మనకు వరాలకు ఇస్తాడు, మన శ్రమలన్నీ ఇప్పిస్తాయి. అక్కడ రాయబడి 7వ వచనంలో 6వ వచనం, ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, అతడి శ్రమలన్నిటి నుంచి రక్షించును. గట్టిగా చేద్దామా. యెహోవా ఇప్పుడు యెహోవాకు భయభక్తులు కలవారికి చదవండి. యెహోవాకు భయభక్తులు కలవారి చుట్టూ తన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. అర్థమవుతుంది కదా. ఎప్పుడు కూడా మనకి ఎవరు సమీపంగా ఉన్నారు? ఇప్పుడు నిజంగా మొదలుపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. అయితే సమీపంగా ఉంటే ఎన్ని నీ మీదకి వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా, ఇప్పుడు అవన్నీ కూడా నేను ఏమీ చేయలేవు. అర్థమవుతుందా? ఏమి చేయలేవు. ఇప్పుడు నీ బిడ్డని స్కూల్కి తీసుకెళ్తున్నావు, స్కూల్కి తీసుకున్నావు, ఒక కుక్క వచ్చింది. నీ బిడ్డ కింద ఉన్నాడు కానీ నీ బిడ్డని బిడ్డని చాలా చూసినప్పుడు అది కరవడానికి వస్తుంది. కరవడానికి వచ్చి తల్లి చూసింది అనుకోండి, బిడ్డను వదిలిపెట్టిపోద్దా? అక్కడ వదిలిపెట్టిపోద్దా? చెప్పండి, వదిలిపెట్టిపోద్దా? వదిలిపెట్టి ఏం చేస్తుంది తల్లి? చెప్పండి. బిడ్డను వదిలిపెట్టి పరారైపోద్దా? లేకపోతే బిడ్డని రక్షించడానికి దాని మీద పోరాటం? ఈమె దేవుడు కూడా మనకి తల్లి అయినా తండ్రి అయినా మనకు ప్రభు అయినా, అందుకోసం తనకు నిజముగా మొదలుపెట్టే వారికి ఎప్పుడు కూడా ఆయన సమీపముగా ఉంటాడు. ఆయన సమీపంగా ఉంటాడు. చూడండి, ఆయన సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉండమే కాదు, దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు అన్న సంగతి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? దేవుడు మనకి సమీపముగా ఉన్నాడని మనకు ఎలా తెలిసింది? ఓకే, మీకు అర్థం అవ్వాలి. దేవుడు మనకి సమీపంగా ఉన్నాడంటే మన విధానంలో మార్పు కావాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, మీ సహనమును మీ సహనమును సకల జనులకు తెలవబడనివ్వుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. మా సహనం అంటే దేవుడు మనకి సమీపముగా ఉన్నాడని ఇతరులకు తెలవాలంటే నీకేముండాలి? ఓకే, తొందరపడి మాట్లాడేవాడు గట్టిగా చెప్పండి. తొందరపడేవాడు, కోపపడేవాడు, అదే కదా. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. మీ సహనము ఎంత ఓపికండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ సహోదరికి ఎంత ఓపికండి. అప్పుడు నిన్ను అడిగినప్పుడు, ఒక అనుచరుడు నిన్ను వచ్చి అడిగినప్పుడు, అమ్మా ఏంటి ఎంత సహనం కలిగి ఉంటున్నావు, ఎంత ఓర్పు కలిగి ఉంటున్నావు, నీలో కోపం లేదా, నీలో కోపం లేదా? లేదండి, నాకు యెహోవా సమీపముగా ఉన్నాడు, నాలో ఉన్నాడు. అదే ఇప్పుడు యేసయ్యలో ఎవరున్నారు అంత సహనం కలిగి ఉండడానికి? ఒకరి తప్పు 40 దెబ్బలు తిన్నా మౌనంగా ఉండడానికి, ఆయన సిలువ వేసిన, ఆయన దూషించిన సకల జనులకు ఆయన ఏం చూపించాడు? ఏం చూపించాడు? సహనం చూపించాడు, ఓర్ని చూపించాడు. అదేంటంటే అలా ఉండబట్టి ఇప్పుడు ఏమైనా తండ్రి తనతోనే ఉన్నాడు. అలా సిలువలో మరణం వరకు కూడా ఆయన చేయి విడిచిపెట్టేంత వరకు కూడా
ఆయనకి ఎలాంటి బాధ నష్టం కలగలేదు. అర్థమవుతుంది? యెహోవా చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే నీ సహనమును ఎవరికి కనబడాలి? సకల జనులకు తెలియనివ్వడి. అప్పుడు ఎవరు? ప్రభు నీకు సమీప ఆలోచన వచ్చారు. చదవండి అక్కడ కడిగించి ఆలోచన దేనిని గురించి అక్కడ డిసిషన్ జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి, నిజంగా దేవునికి మొరపెట్టే వ్యక్తి దేనిని గురించి చింతపడుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగాను మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. కలిగి సమయం అదే నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎన్ని వచ్చినా ఆయనకి తెలుసు. తండ్రి మీరు ఏం చేయించున్నారు కనుక, మీరు ఎదగరు కనుక వీరిని క్షమించండి. అదవుతుందా? మీరు ఎప్పుడు మొరపెట్టండి. మీకు ఏది అవసరమో దేవునికి మాత్రమే మొరపెట్టాలి. కానీ నీ సహనము అన్ని చెల్లి ఎదుట ఎలా ఉండాలి కదా తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి చేస్తుంది. అందుకోసమే నిజముగా మొరపెట్టేవాడికి ఎప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడు. అర్థమవుతుందా? ఏదో పై ప్రార్థన చేసే వాళ్ళకి సమీపం ఉండడు. దేవుని కార్యాలు చూడడు. గట్టిగా చేద్దామా? దేవుని కార్యాలు చూడడు. ఇంకొక మాట చూడండి. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా 33:3 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టువారు. చూడండి, నాకు మొరపెట్టుము, నాకు నీకు ఉత్తరం ఇస్తుంది, నీ గ్రహింపలేని గోడమైన గొప్ప సంగతులను నీకు తెలియజేస్తుంది. అంటే నీకు తెలవని విషయాలు కూడా నీకు తెలియజేస్తుంది. ఎందుకంటే యెహోవా నీకు సమీపంగా ఉంది. ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు కనుక నువ్వు మొరపెట్టు. నీకు నిశ్చింగా గూఢమైన సంగతులు, నీకు తెలవని విషయాలు ప్రభు నీకు బయలుపరచును గాక. హల్లెలూయా. బయలుపరిచే దేవుడు. అందుకోసం కీర్తనకారుడు అంటారు. చదవండి కీర్తన గ్రంథము 75వ కీర్తన 1 నుంచి 5 వచనాల వరకు చదివితే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు నాకు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది అమ్మా, ఈరోజు మనం ఇందాక రాగానే ప్రార్థన చేసుకున్నాం. దేవునికి కొన్ని కాను, దేవునికి కొన్ని ఒక 50 శుద్ధులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. దీనికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఇంకా మనం ప్రభువా రాత్రంతా మంచి నిద్రించేవయ్యా, అంటే వ్యక్తిగతంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి. ప్రభువా నేను చూసి రాత్రంతా మంచి నిద్రించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా కూడా, ఈ రోజుల దినమంతా కూడా నీ కృపతో నన్ను, నా భర్తను, నా భార్య, నా పిల్లలందరినీ కూడా, నా కుటుంబాన్ని, నా పొరుగు వారిని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచుతున్నందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు ఈ అంత మంచి మీరు భోజనం చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? ప్రభు మంచి భోజనాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తినక ముందు చేయాలి, తిన్నాక చేయాలా? ఆరిందా కాలంగా మనం ప్రార్థన చేద్దాం అంటారా? రోజు ప్రార్థన చేసుకుని తినేవాళ్ళు గట్టి కదా చెప్పు. ప్రార్థన తొందరగా ఆకలి మంట మీద ఎవరిదంటే ప్రార్థన మర్చిపోతాం. చిన్న ప్రార్థన కూడా చేయడానికి ఇష్టపడతాం. చిన్న ప్రార్థన చేయాలి. ప్రభు ఆహారం దించు, పాలింపు దించు, నేను మధ్యలో ప్రతి రోగం తించుడుగా శక్తిని మనం దయచేది, లేని వరకు కూడా దయచేది. ఆమె ఎన్ని మాటకి అర్థమవుతుందా? అప్పుడు తిను, నీ ఆహారం దీవిస్తాడు, పాలు దీవిస్తాడు. తిన్న తర్వాత ప్రభు నాకు మంచి బిర్యానీ చూపు, మంచి మటన్ చూపు, అదిగా అర్థమైందా? తినక ముందే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది రుచికరంగా మార్చబడినగా. హల్లెలూయా. అందుకోసం దేవుడు ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యెహోవా సమీపంగా ఉంటాడు. చదవం 5వ వచనం. నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరించెదరు. నేను ఎంతకాలము నేను కనిపెట్టుచున్నాను. నేనే తీర్పు తీరుస్తున్నాను. భూమియు చూడండి, భూమియు తన నివాసములను లయమైనప్పుడు నేనే తన స్తంభములను
నిలుపుదును. మీరు అహంకారులై ఉండకూడి. అహంకారులకు నేను ఆజ్ఞయిస్తున్నాను. కొమ్ము ఎత్తుకుడి. ఎత్తుగా ఎత్తుకుడి. ఏం మాట్లాడకూడదంట? పొగరుబడి మాట్లాడుకుడి. అది భక్తిహీనులకు నేను ఉంటాడమ్మా దేవుడు. కర్రలు లేపుతారు చాలా మంది, కొంతమంది నూరు లేపుతారు, కొంతమంది అదే భక్తి నీకేందా కన్నాడు దేవుడు. ఏమన్నా ఆ మాట అంటే పడమన్నాడు అదే అనుకుంటాడు. భక్తిహీనుడు అంటాడు. భక్తిహీనుడికి ఎప్పుడు కూడా దేవుడి సమీపంలో ఉంటాడు. అదేందా? ఎందుకంటే వాడి వల్ల దేవుడి నామానికి అవమానం ఉంటుంది. అందుకోసమే ఒక్కసారి ఈ రాత్రి ఉదయకాలంలో ప్రేమైన దేవుడి పిల్లరా, మనం ఒకరు గుర్తుంచు, మన భక్తి నిజంగా దేవుడు మనకి సమీపంలో ఉన్నాడా లేదా, నా భక్తి దేవుడికి ఇష్టమైనది ఉందా లేదా, అదైతుందా దేవుడికి ఇష్టంగా ఉందా లేదా అనేది మనం దేవునికి మొరపెట్టేటప్పుడు మనకు అర్థం అవ్వాలి. అదైతుందా? నీ చూసినప్పుడు నీ సహనం అన్ని జనులకు తెలియబడాలి. అదేగా ప్రభు నాకు సమీపంలో ఉన్నాడని నీకు అర్థం అవ్వాలి. నిజంగా మొదలుపెట్టే వాడికి ఎప్పుడు సమీపంలో ఉంటాడు. ఎరిగిన హృదయం గల వారికి ఎప్పుడు యేసయ్య నీలోని ఆశ్రయుడై ఉంటాడు. వెనక ముందు నేను ఆవరిస్తాడు. ఆయన కుడి చేయి మీద ఉంచి ఉంటాడు. అందుకోసమే మరి ఉదయకాలంలో ఒకటి గుర్తుంచు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నుంచి నేను నిజంగా మొరపెడుతున్నానా, లేకపోతే భక్తిహీనుడిగా మొరపెడుతున్నానా? అసలు నిజంగా నేను మొరపెట్టినప్పుడు నా లక్షణాలు ఏంటి? అదేంటి కదా, నిజంగా మొరపెట్టేవాడి లక్షణాలు ఏంటి? భర్త మీద కూడా అనుకోకుండా ఒక మాట, భర్త కూడా అనకూడదు భార్య. అదైతుందా? ఒక్క విషయాన్ని మీకు చెప్తున్నా, నిజంగా దేవునికి సమీపంలో ఉన్నవాడు, దేవుడు సమీపంలో ఉన్నాడని వెలిగేవాడు, తనకు తినేది కూడా తనకు పెట్టేవాడు ఉంటాడు. అదే అంతేకాని వారి దగ్గర నుంచి లాక్కునే వ్యక్తిగా ఉండడు. ప్రేమైన దేవుడా, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ దేవుడు ఎప్పుడు మనకు సమీపంలో ఉంటాడు. మన అక్కర్లన్నీ దేవుడు తెలుస్తాడు. నేను మాట్లాడి వారు నా ఆనందానికి వద్దు. నాకు ఎట్లుందంటే యెరూషలేములో ఉన్నట్టే ఉంటారు. అదైతే నాకు యెరూషలేములో ఉన్నట్టే ఉంది. అంటే అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. 3 ఆరాధనలో కూడా అక్కడే నేను అక్కడ తోవ నడిచినంతా అదే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. అదే నాకు అక్కడ నడిచినట్టే ఉంది. అందుకోసం ఎప్పుడు కూడా మనకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నిజంగా మొదలుపెడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. ఎప్పుడు మన హృదయంలో ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. ఎవరు ఏదన్నా బాధపడదు, ఎప్పుడు ప్రభువును ఆనందిస్తారు. మరలా చెప్తున్నాను, ఆనందించినట్టు ఎప్పుడు కూడా ప్రభు ఏదైనా అన్నాడు అయ్యా ఆ మాటనే పట్టుకోవాలి. కానీ ఏదో వాళ్ళు అన్నారని, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారని అస్సలు బాధపడాలి. అదే నన్ను నా పక్కన ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఏంటి అంత మాట ఉన్నప్పుడు మీరు ఎందుకు కోపం రావట్లేదండి? కోపం నాకు రాదు. కోపం వస్తే నేను సేవ చేయలేను. కోపం వస్తే ఈ సేవ చేయలేను. అసలు కోపం మీద వస్తుంది. కోపం వచ్చిందా కానీ నేను భయపడే దేవుడికి ఆమేన్. అంటే నేనే కదా, నువ్వైనా నేనైనా మన సహనం సకల జనులకు తెలియాలి. సంగీతం ప్రభుత్వం యేసు ప్రభు కూడా యేసు ప్రభుని శిలువలో మరణించినప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, ఎవరైనా ఇది నిజంగా దేవుని కుమారుడే, దేవుడే అన్న వ్యక్తి ఎవరు? సైనికులలో ప్రధాన యొక్క సైనికుడు.
అర్థమైందా? ఇతను ఎందుకంటే ఆయన చూశాడు, బండలు బద్దలైపోయాడు, సూర్యుడు 3 గంటలకి అస్తమయమైపోయాడు, చీకటికి వెళ్ళిపోయింది. అర్థమైందా? దేవాలయం తెర మధ్యకి సీలిపోయింది, పెద్ద భూకంపం వచ్చింది, ఒలిగిపోయారు వాళ్ళందరూ. దేవుడి అక్కడ అన్ని జనులందరూ కూడా కండుతున్నారు. ఆ వేడితో ఇతను చనిపోయాడా లేదా అని ఆ వేడితో కూర్చున్న ఆ వ్యక్తి కూడా, ఆ సైనికుడు కూడా అతను కళ్ళు కొంచెం మోజలుగా ఉండే ఆ నీళ్లు ఆయన రక్తం మొత్తం అయిపోయింది, యేసుప్రభు రక్తం మొత్తం. అతను ఆ నీళ్ళే పడ్డాయి. ఆ నీళ్ళు కళ మొహం మీద పడేటప్పటికల్లా చూసుకునేటప్పటికల్లా ఏమొచ్చో తెలుసా, ఆ చప్పుకొని పోయిన మంచి పనుగా మారిపోయింది. దీవిస్తాం అంటే ఎప్పుడు దేవుడు మనకి యేసుప్రభుకి తన తండ్రి ఎలా సమీపంలో ఉన్నాడో నిజంగా మొదలుపెడుతున్న మనకు కూడా ఎప్పుడు మన ప్రభు మనకు ఉండాలి, సమీపంగా ఉండవే కాదు, మనతోనే ఉండాలి. అలాంటి గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చిన మాటలు దేవుడు మా పరిశుద్ధులమైన నా తండ్రి వందనాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మీద ఉండునుగాకనే. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంలో ఉన్నాడు. ప్రభు తండ్రి నిజముగా మేము మొరపెట్టే వారికి ఉంటున్న సాక్షి, భక్తిహీనులుగా మేము ఉండకూడదు. ప్రభు నిత్యము నా తండ్రి అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యెహోవా మాకు సమీపంలో ఉన్నాడని మేము పెరిగి ప్రభు ప్రార్థించడం తయారు. నా తల్లి నాతో ఉన్నప్పుడు నాకు ఎంత ధైర్యం ఉంటుందో, నువ్వు నాతో ఉన్నావు కనుక అంత ధైర్యం కలిగి, అంత కలిగి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అయ్యా నీ కృప, నీ తండ్రి నీ కృపతో మమ్మల్ని నింపమని అయ్యా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచ దేశాలన్నీ కూడా అయ్యా క్రైస్తవ బిడ్డలందరూ కూడా ప్రభు నా తండ్రి వారందరికీ నిజంగా అందరూ కూడా అయ్యా అబద్ధంగా పడగొట్టేవారు కాకుండా నిజంగా మొదలుపెట్టే వారందరికీ మీరు సమీపంలో ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.